వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే 33 అనేది డేంజర్ నంబరా? లేదంటే పాజిటివ్ నంబరా? ఏ విధంగా ఉంటుంది ఒక పేరులో గనుకుంటే? సో, ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. సో ఈరోజు చాలా డేంజరస్ నంబర్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ 33 నంబర్ పైథాగరస్ సిస్టమ్ ఆర్ కబాలా సిస్టంలో వస్తే దీన్ని బలిపశు నంబర్, స్కేప్ గోట్ నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, వెరీ వెరీ డేంజరస్ నంబర్. ఇదే 33 నంబర్ చాల్డీన్ సిస్టంలో వస్తే 33 అంటే 6, చాల్డీన్లో 6 ఇస్ ఫార్ వీనస్, శుక్రుడు, సకాల సుఖాలు, లవ్, ట్రావెల్, రొమాన్స్, బాగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టినంతా మళ్ళీ ఈవినింగ్ అంతా సంపాదించడం, రెండింతలు సంపాదించడం. సో లక్కీ పీపుల్, లక్కీ బార్న్ పీపుల్ తేడా చూడాలి. చాల్డీన్లో 33 స్వర్గం, పైథాగరస్లో 33 ఈజ్ ఈక్వల్ టు నరకం. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో 19 నంబర్ మంచి నంబర్ కాదన్నాను. 19 చాల్డీన్లో మంచి నంబర్, పైథాగరస్లో 19 ఈజ్ ఫార్ అర్లీ డెత్, హెల్త్ ప్రాబ్లం అండ్ డిప్రెషన్. సో ఈ 33 పైథాగరస్లో వస్తే వీళ్ళు ఇతరులకి బాగా ఉపయోగపడతారు, ఇతరులు అడిగింది కాదనలేరు. సో మా ఫ్రెండ్ భానుప్రసాద్ డాక్టరు తిరుపతిలో, ఇంకో ఫ్రెండ్ షూరిటీ అడిగితే 70 లక్షలకు షూరిటీ ఇచ్చాడు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు ఇతను కడుతున్నాడు అనుకున్నాడు, బట్ అతను కట్టలే, మాయమైపోయాడు, బాంబేకి వెళ్ళిపోయాడు. షూరిటీ ఇచ్చిన భానుప్రసాద్ని తగులుకున్నారు. 1,10,00,000 వడ్డీ కలుపుకొని ఇతని దగ్గర కట్టించుకున్నారు. ఇతను 7 ఏళ్ళు పట్టింది ఆ అమౌంట్ అంతా క్లియర్ చేయడానికి. భానుప్రసాద్లో ఈ నంబర్ ఉంది, 33 నంబర్. హేమంత్ అనే పేరులో 33 నంబర్ ఉంది. మూర్తి అనే పేరులో 33 నంబర్ ఉంది. ధీరజ్లో 33 ఉంది. ప్రతాప్లో 33 ఉంది. హేమలతలో 33 ఉంది. సో ఈ అమ్మాయిలకి 33 అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేస్తారు, వీళ్ళు నగలు తీసుకొని మోసం చేస్తారు. పెళ్ళైనా భర్త భార్యని మోసం చేస్తూనే ఉంటాడు. ఈ 33 వాళ్ళు చాలా అమాయకులు, అందరినీ మన అనుకుంటారు, నమ్ముతారు, ఇష్టపడతారు, అందరినీ ప్రేమిస్తారు, ఘోరంగా మోసపోతారు. సో మూర్తి అనే పేరు గురించి చెప్పాలంటే నాకు తెలిసిన ఒక మూర్తి మాదాపూర్ అయ్యప్ప స్వామి సొసైటీలో ఈయన పెద్ద కాంట్రాక్టరు. నేను ఆయన వాళ్ళ పై ఇంట్లో ఉండేవాళ్ళం రెంట్కి మాదాపూర్లో. సో ఆయనకి చెప్పాను సంక్రాంతికి ఒక 1 వీక్ ముందు, సార్ మీ పేరులో బలిపశు నంబర్ ఉంది అంటే ఆయన అన్నాడు, నాకు డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, ఏదో తేడా కొడతా ఉంది, బలం లేదనిపిస్తూ ఉంది, పిల్లలు లేరు నాకు, నువ్వు బలిపశువు అంటున్నావు, నాకు పిల్లలు లేరు. సార్ పిల్లలు లేకపోతే పోయినారు, మీ ప్రాణానికి కూడా హాని ఉంది, నమ్మిన వాళ్ళే చంపేస్తారు. 33 అంటే ఇల్లంతా కెమెరాలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నన్ను ఎవరేం చేస్తారు అనుకున్నాడు ఆయన. బట్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళే, పనివాళ్లే అతన్ని నేను చెప్పిన 3వ రోజు 4వ రోజు రాత్రి 2 గంటల టైంలో ఆయన గొంతు కోసి ఇంట్లో ఉన్న సుమారు 3 కోట్ల డబ్బు తీసుకొని పారిపోవడం. మేము ఆ శబ్దాలు ఎన్ని కిందకి తలుపు కొట్టినా గ్లాస్ తీయలేదు. మళ్ళీ 100 ఫోన్ చేసి పోలీసులు వచ్చి ఆ తలుపు పగలగొట్టి లోపల పోయి ఆయన ప్రాణంతో లేడు, గొంతే కోస్తున్నారు. అదేవిధంగా కేఏ పాల్ వాళ్ళ బ్రదర్ డేవిడ్ పాల్, ఆయన కూడా 33. ఈయన మహబూబ్ నగర్ పోతూ బ్యాంకులో ఒక 10 లక్షలు డ్రా చేసుకొని డబ్బులు కారులో పెట్టుకొని పోతుంటే డ్రైవరు ఇతను తాగే మందులో ఏదో కలిపేసి దారి మధ్యలో ఈయన గొంతు కోసేసాడు, గొంతే. సో హీ డైడ్. సో ఇది చాలా పెద్ద సంచలనం ఆ టైంలో. రీసెంట్గా హేమంత్ అని ఒక అబ్బాయి 33 నంబర్, ఒక అమ్మాయిని ప్రేమించి లేచి వెళ్ళిపోయాడు. సో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఈ అమ్మాయికి ఫోన్ చేసి వచ్చేయండి పెళ్లి చేస్తాం, వచ్చేయండి పెళ్లి చేస్తామని మంచిగా మాట్లాడినారు. 3 days 4 days. ఇది నమ్మి హేమంత్ ఆ అమ్మాయి వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్లో హేమంత్ని ఒక కారులో ఎక్కించుకున్నారు, ఆ అమ్మాయిని ఇంకో కారులో ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్నప్పటి నుంచి ఈ అబ్బాయిని 10 కిలోమీటర్లు కొట్టి
ఔటర్ రింగ్ రోడ్ లాస్ట్లోనే శవాన్ని రోడ్లో వేసి వెళ్ళిపోయారు. హేమంత్ డైడ్. సో ఈ 33 నంబర్ వచ్చిందంటే డబ్బుకి ప్రమాదం, ప్రాణానికి ప్రమాదం. సో ఈ 33లో ఉండడం అనేది ఈ కలికాలంలో కరెక్ట్ కాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది చెక్ చేసుకోండి. పేరులో 12వ నంబర్ ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 31 ఉన్నా, 33 ఉన్నా, 36 ఉన్నా మీరు ప్రమాదంలో ఉన్నట్టే. సో ఒక పిల్లోడు పెట్టాడు మొన్న 18 ఇయర్స్. సో ఆ పిల్లోడి పేరులో 33 ఉంది. మనం బలిపశు ఉన్నాం అనుకో, వాడి ఇంతవరకు సంపాదనే లేదు. వాడు సంపాదిస్తే ఎవరికైనా ఇవ్వడం, బలవ్వడం. తల్లిదండ్రులు సంపాదిస్తే తింటుంటారు. నేను బాగున్నానన్న. సో ఇది ఎప్పుడైతే లైఫ్ స్టార్ట్ అవుతుందో 30, 32 ఆఫ్టర్ 25 మొదటి 25 ఏళ్ళు తల్లిదండ్రులు పెట్టే భిక్షం మనకు. వాళ్ళు డబ్బులో ఉంటే మనం బాగుంటాం. తల్లిదండ్రులు కష్టపడన్నా అప్పు చేసినా బిడ్డల్ని బాగా చూసుకుంటారు. సో మీ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు మీరు బాగున్నారా లేదా? బాగలేని నంబర్ వాళ్ళు ఎవ్వరు బాగుండరండి. నంబర్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మన ఎవరో వింటున్నా తులారాశి వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తారు అని. తులారాశిలో 70 కోట్ల మంది ఉంటే 70 కోట్ల మంది 100 కోట్లు సంపాదిస్తారా? తులారాశికి బాగుండొచ్చు 25 మార్చి నుంచి. బట్ నేనేం చెప్తానంటే పేర్ల నంబర్స్ బాగుంటే కోట్లు సంపాదిస్తారు. పేర్ల నంబర్స్ బాగాలేదు, కోట్లు పోగొట్టుకుంటారు. నా భాషలో పేరే మంత్రం, మంత్రం = దైవబలం. సో మీ పేరు ఎంత బాగుంది చూసుకోండి. నంబర్స్ బాగాలేకపోతే చెక్ చేయించుకోండి, కరెక్షన్ చేసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెప్పము. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు, మీ లైఫ్ బాగుంటుంది. సో స్క్రీన్లో కనిపించే 4 నంబర్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేరుగా కలవాలంటే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 4th ఫ్లోర్ ల్యాంకో హిల్స్ రోడ్లో ఉంటాను ప్రతిరోజు. అండ్ నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నాకైతే ఆప్షన్ ఇస్తే నేరుగా రమ్మని చెప్తాను. మీరు వచ్చాక మీ సమస్యలు ఏంటి, మీ బాధలు ఏంటి అని అడగను. మీ సమస్యలు నేనే చెప్తాను, పరిష్కారం నేనే ఇస్తాను. సో ఆ 4 నంబర్లు కాకుండా 2 నంబర్స్ చెప్తాను, రాసుకోండి. మీకు అపాయింట్మెంట్ కావాలంటే ఈ నంబర్లకు చేయండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ నంబర్ 9703335056 9703335056. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 8688068888 8688068888. ఎయిట్ 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHAN,
ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.